you just start because only 3 participants are there. You just start. Once people joins, then I'll take care of it. Is it okay, sir? Yes, sir. Okay, sir. Okay. Once people joins, I'll take care. సో ఉమా మహేష్ గారు వచ్చారు, కవి కృష్ణ కుమార్ గారు. అండ్ కుడ్ ఐ నో ద నేమ్ ఆఫ్ వివో Y51L? సార్, could I know the name of Vivo mobile? Who is Vivo mobile? And Sachikiran Gara? And Najia? Okay. Right. కృష్ణ కుమార్ గారు చెప్పండి సార్, బాగున్నారా? ఒకసారి మీ ఫేస్ చూపించండి సార్, చాలా రోజులైంది చూసి. రియలీ సార్, రియలీ. సార్ కనబడలేదు మీరు ఇంకా. కనబడ్డారు. రాజమౌళిలా ఉన్నారు సార్. వెరీ గుడ్ సార్. రైట్ సార్. సో ఓకే, పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ 7. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాసు మమ మంగళ. గోపాల్ మీరు కాల్ చేస్తున్న నంబర్ నెట్. గోపాల్ సత్యకిరణ్ గారు వచ్చారా సార్? మీరు गोपाल जी,
రైట్. శ్యామ్లా గారు. అంటే నువ్వు జస్ట్ మాట్లాడుతుంటావు, నేను జాయిన్ అవుతామని 2 నిమిషాలు జాయిన్ అవుతా. జస్ట్ ఎంగేజ్ 2 minutes. సార్ అది మీరు వీడియో చూశారు కదండి, ఆ 6 minutes వీడియోని. హలో, 6 minutes వీడియోని చూశారు కదా సార్? అంటే మన వాళ్ళందరూ ఇప్పుడు పార్టిసిపెంట్స్, ఐ థింక్ 6 participants ఆర్ హియర్. మన వాళ్ళు నేను మీకు ఒక ఈ యూట్యూబ్ లింక్ తో, ఈ జూమ్ లింక్ తో పాటు ఓ వీడియోని కూడా పంపించాను సార్. యూట్యూబ్ లింక్ పంపించాను, అది చూసే ఉంటారు బ్రీఫ్ గా దీని గురించి. సో దీని సారాంశం ఏంటంటే, మనకి అంటే ఎప్పటికీ ఏదో చిన్న చిన్న సంపాదనే కాకుండాను ఒక పెద్ద మొత్తంలో ఎప్పటికీ మన సంపాదన ఇంతేనా, ఎక్కువగా వై డోంట్ వి థింక్ హ్యూజ్, గొప్పగా ఆలోచించేందుకు, ఉన్నతంగా ఆలోచించేందుకు మేము ఒక మంచి పరిష్కార మార్గంతో మేము ముందుకు వచ్చాం. దాన్ని కొద్దిమంది మిత్రులతో నేను షేర్ చేసుకుందామని లైక్ మైండెడ్ పీపుల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశాను. చూసే ఉంటారు, ఇక్కడ బోర్డు మీద ఉండేది కూడాను మనం మొత్తంగా 8 మంది మాత్రమే. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యే ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మీటింగ్ అంటే, నేను యాక్చువల్లీ జూమ్ లింక్ పంపించింది టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ కండి ఇప్పటి వరకు నేను పంపించింది. దాంట్లో మనం అంటే 6, మా ఇద్దరిని వదిలేస్తే 6 మెంబర్స్, అంటే ఇంకో 9 మెంబర్స్ రాలేదంటే. సో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ వచ్చారు. సో ఐ థింక్ యూ కెన్ ఫైండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మీటింగ్. సో గెట్ రెడీ సార్. ఓవర్ టు గోపాల్ సార్, డాక్టర్ గోపాల్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ రంగుల దీపావళి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ దీపావళి మనము టపాకాయలు కాల్చొద్దు అంటున్నారు. కాబట్టి ఆ టపాకాయల బదులు మనం ఏంటంటే మన జీవితాన్ని ఇలాంటి ఈ క్రాకర్స్ తో, రంగురంగుల విద్యలో మనము ఎలా వాళ్ళ జీవితాల్లో రంగులు అలమచ్చు, ఎలా వాళ్ళ జీవితాన్ని మామూలు క్యాన్వాస్ నుంచి కలర్ఫుల్ క్యాన్వాస్ చేయొచ్చు అనేటువంటి విషయాలని ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా తెలుసుకుందాం. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దీపావళి. ఓకే, so with this I'll start my session. You all are able to see the screen? Okay, fine. So welcome to the Edupreneur. ఈ ఎడ్యూప్రెన్యూర్ అంటే ఏంటి? ఈరోజు అసలు దీనికి మనము ఎందుకు ఈ ఎడ్యూప్రెన్యూర్, అసలు ఎడ్యూప్రెన్యూర్ అంటే ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఒక్క నిమిషము మాట్లాడుకుంటామంటే, మనకి ప్రస్తుతం భారతదేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్న పరిస్థితులు ఏమిటి అంటే, దిస్ పాండమిక్, కరోనా పాండమిక్. ఈ కరోనా పాండమిక్ ద్వారా ఏమైపోయిందంటే, సుమారుగా 130 లక్షల మంది వాళ్ళ యొక్క ఉద్యోగాలని పోగొట్టుకున్న పరిస్థితి. అంతేకాదు, ఇప్పుడు ఎవరైతే చదువుకొని నెక్స్ట్ ఇయర్ బయటకు వస్తారో, లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఒక గడ్డు కాలం అనేది నడుస్తూ ఉంది. ఇది కొంచెము విచారకరమైన విషయమే. ఎందుకంటే మన కుటుంబంలో కూడా, మనకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడము,
లేదు ఆల్రెడీ ఉద్యోగాల్లో సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో ఇబ్బందులకు గురవటము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. నాకు తెలిసిన కొంతమంది మిత్రులు కూడా ఏమయ్యారంటే వాళ్ళు మంచి మంచి ప్యాకేజీల్లో ఉన్నారు. సుమారుగా సంవత్సరానికి 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ప్యాకేజ్. అంటే సంవత్సరానికి 50 లక్షలు అంటే సుమారుగా 4 లక్షల రూపాయల జీతం నెలకి. అలాంటి వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ లో పింక్ స్లిప్ ఇచ్చేసి పంపించేశారు. ఓకే, మీ సర్వీసెస్ మాకు ప్రస్తుతం అవసరం లేదు, ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తాము, ఇదిగోండి 2 నెలలు మీకు జీతం అడ్వాన్స్ గా ఇస్తున్నామని చెప్పి 2 నెలల జీతం ఇచ్చేసి పంపించేశారు. 4 లక్షల రూపాయల ఉద్యోగం సంపాదిస్తున్న వ్యక్తులు ఈ రోజు ఎక్కడికి వెళ్ళగలరు? ఇంకొక చోటికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళ పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగానే ఉంది. ఆ జీతాలు మళ్ళీ రావు. సో ఇలాంటి ప్రకృతి వైపరీత్య పరిస్థితులు కానీ లేకపోతే ఉన్నటువంటి వాతావరణంలో కానీ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వ్యవస్థాపకత ఒక్కటే మార్గం. వ్యవస్థాపకత అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమిటి? దెర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్ఫ్ ఎంప్లాయీ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు చూడండి, మనం ఒక చిల్లర కొట్టు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక చిల్లర కొట్టు పెట్టాము, లేకపోతే ఒక చిన్న చీరలు అమ్మే దుకాణం పెట్టాము, లేకపోతే ఇంకేదైనా పెట్టాము, చిన్న అంగడి షాప్. సపోజ్ చిన్న షాప్ అంటే ఏమవుతుందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దాంట్లో ఎక్కువ గ్రోత్ అనేది మనకు కనిపించింది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. జాబ్ అంటేనే ఏమన్నా ఉద్యోగము, ఎవరి కింద మనం పనిచేస్తాము, జాయినింగ్ ఇన్ ద అదర్స్ బిజినెస్, దట్ ఈస్ వాట్ ఈస్ ద జాబ్. అంటే మనకున్న సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి మన సమయాన్ని డబ్బుతో మనము ఈక్వల్ చేసుకుంటాం అనమాట. అది మన సమయాన్ని వాళ్ళకి అమ్ముతాము. అమ్మినప్పుడు జాయిన్ ద అదర్స్ బిజినెస్. అవతల వాళ్ళ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది, మన జీతం మాత్రం అంతే ఉంటూ ఉంటుంది. మేబీ పెరిగితే 4%, 5%, 10% పెరుగుతుందేమో, కానీ పెద్ద మార్పులు జీవితంలో గొప్పగా ఏమి రావు. సో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అంటే, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనము బ్రతకడమే కాకుండా 10 మంది మనతో కలిసి బ్రతకడం. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే మనం జాబ్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి జాబ్ ఇచ్చే స్థాయికి మన యొక్క ప్రయాణాన్ని మార్చుకోవడం. సాధారణంగా ఏం చేస్తుంటాము, ఎంబీఏ అయిపోయిందండి, ఎక్కడ మంచి జాబ్ వస్తుంది? మనం పెరిగిన వాతావరణం కూడా అలానే ఉంటుంది. సాధారణంగా మనము ఇక్కడ రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కువ రాష్ట్రాల్లో మనం చిన్నప్పటి నుంచి వినేది ఏంటి, నువ్వు బాగా చదువుకోవాలన్నా మంచి ఉద్యోగం చేయాలి, నువ్వు బాగా చదువుకోవాలన్నా మంచి ఉద్యోగం చేయాలి. ఇది తెలియకుండా ఏమైపోయిందంటే మన బ్యాక్ ఆఫ్ ది మైండ్ అది ఒక అట్లా రిజర్వ్ అయిపోయింది. అది దాన్ని మళ్ళీ మనం మార్చాలి అంటే మనం మార్చలేని పరిస్థితి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం ఎట్లయినా మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏంటి? మన యొక్క ఆలోచన సరళి మార్చుకోవాలి. ఈ ఆలోచన సరళి మనం మార్చుకోవాలి అంటే మనము ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎందుకంటే అవర్ థాట్స్ బికమ్ అవర్ వర్డ్స్. మన మనసులో ఏ ఆలోచన అయితే వస్తుందో అదే మనకి వర్డ్స్ గా వస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు, మనసులో లేనిది మాటలో రాదు అని. సో యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ విల్ బికమ్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్స్, యువర్ హ్యాబిట్స్ లీడ్స్ టు యువర్ గ్రోత్, యువర్ గ్రోత్ లీడ్స్ టు యువర్ డెస్టినీ. అంటే మనం డెస్టినీ మార్చుకోవాలి అంటే మన గమ్యాన్ని మార్చుకోవాలి. బాటను మార్చుకుంటే ఏం తెలియదు, ఎందుకంటే ఏ బాటలో వెళ్తే మనం గమ్యం చేరుతాము. ఫస్ట్ గమ్యాన్ని మనము చేసుకున్న తర్వాత, ఫిక్స్ చేసుకున్న తర్వాత మార్గాన్ని ఎంచుకోవాలి. మీరు హాకీలో కానివ్వండి, లేకపోతే క్రికెట్ లో కానివ్వండి, ఎక్కడైనా బౌండరీ లైన్ అనేది ముందే గీస్తారు. అది దాటితే 6. ఓన్లీ దోస్ ఫ్యూ పీపుల్ కెన్ హిట్ ద సిక్సర్స్. అందరూ క్రికెట్ ఆడతారు, కానీ ఆ 6 కొట్టడము, ఆ నైపుణ్యము కొంతమందికే ఉంటుంది. అలానే ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి అంటే మన యొక్క ఆలోచనని మార్చుకోవాలి. నిన్నటి దాకా జాబ్ 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 అంటూ ఉన్నాం, జాయినింగ్ ఇన్ ద అదర్స్ బిజినెస్. వై ఐ షుడ్ జాయిన్ ద అదర్స్ బిజినెస్? వై కాంట్ ఐ స్టార్ట్ మై ఓన్ బిజినెస్? నేనే ఒక వ్యవస్థాపకులుగా ఎందుకు మారకూడదు? ఏం రిలయన్స్ అంబానీ గారు మారంగాలేదు, నేను ఎందుకు మారకూడదు? ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏంటి, ఆయన పరిస్థితి ఎంత, ఆయన ఎక్కడ పనిచేశాడు? ఇట్లాంటి ఆలోచనలు. ఒకప్పుడు గ్రంథి సుబ్బారావు గారు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇలాంటి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ ఎక్కడ స్టార్ట్ అయింది? లిజ్జత్ పాపడ్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో అన్నిటికీ గోదావరి తీసుకోండి, కృష్ణ తీసుకోండి, గంగ తీసుకోండి, పెన్నా నది తీసుకోండి, ఏ నది అయినా అది పుట్టినప్పుడు ఎంత ఉంది? ఈజీగా మనం ఇక్కడి నుంచి అటు దాటేయచ్చు. కానీ ధవళేశ్వరం దగ్గర మనం దాటగలమా? రాజమండ్రి దగ్గర ఒక కాలుతో ఇటు నుంచి అటు దాటుతానండి, ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏంటి అంటే ఆలోచన సరళి మారాలి.
నేను కూడా ఒక వ్యవస్థాపకుడిగా మారుతాను. వ్యవస్థాపకులు పుట్టుకతోనే ఎవరు వ్యవస్థాపకులు కారు. ఇది ఒక మనటువంటి అపోహ మాత్రమే. ఏమండి రాసిపెట్టి ఉండాలండి, మా ఇంట్లో బిజినెస్ ఎవరు చేయలేదండి, నేను ఎట్లా బిజినెస్ మ్యాన్ అవుతానండి, నా దగ్గర డబ్బులు లేవండి, నాకు అంత నాలెడ్జ్ లేదండి, అంత స్కిల్ లేదండి. దీస్ ఆర్ బహానాస్. బహానా అంటాం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడానికి ఉపయోగించుకునే పదాలు అనమాట. ఏదో రాసిపెట్టి ఉండాలండి వ్యాపారం చేయాలంటే, రాసిపెట్టి ఏముండదు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ హిస్టరీ. ఎవరో లేదండి. ఎందుకంటే దేవుడి దగ్గర అంత టైం లేదు. ఏదో దేవుడు రాసి పంపిస్తారండి అలా ఏం లేదు. మన రాతని మనమే రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? ఆలోచన మారితే రాత మారుతుంది. సింపుల్. కాబట్టి ఎందుకంటే మీరు విప్రో ప్రేమ్జీని చూడండి, ఒక చిల్లర కొట్టుతో స్టార్ట్ అయింది. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు తల్లిదండ్రులు అందరూ అటు వెళ్ళిపోతే ఆయన చిన్న చిల్లర కొట్టుతో స్టార్ట్ చేశాడు. ఈ రోజు కంప్యూటర్ ని మనకి భారతదేశానికి తీసుకొచ్చి కంప్యూటర్ పరిచయం చేసింది ఆయన. కాబట్టి ఎవరైనా కష్టపడింది ముందుకు వెళ్ళాం. కానీ కష్టపడటం ఒక చిన్న చిల్లర కొట్టు పెట్టుకునో లేకపోతే ఒక చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఎలా ఉండాలి అంటే వ్యాపారము అంటే ముఖ్యంగా 3 అంశాలని మనము దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ 3S ఫార్ములా అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. మీరే కాదు, మీ తోటి వ్యక్తులు కూడా మీరు ఎప్పుడన్నా ఏదైనా వ్యాపారము అంటే ఈ 3 ఎస్లు ఉంటే ఆ వ్యాపారాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ 3S అంటే ఏంటి? సేలబుల్. నేను చేసే వ్యాపారము, నాకున్నటువంటి ఆలోచన అది వేరే వాళ్ళు కొంటారా? am I able to sell that idea or the product, whatever it is? Can I able to sell it? That is the first thing. సేలబుల్ ఉండాలి. నెక్స్ట్ స్కేలబుల్ ఉండాలి. చెప్పాను కదా, వ్యాపారం అంటే ఏదో రసగుల్లా అంగడి పెట్టుకుని మా ఇంట్లో నేను బతకడము, నెలకు 10,000 15,000 రావడము, దట్ ఈస్ నాట్ ద బిజినెస్. బిజినెస్ ఇట్ షుడ్ బి స్కేలబుల్. ఈ KFC చూడండి, ఇప్పుడు KFC ఎన్ని రకాలు ఉంది, ఎన్ని చోట్ల ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి. మన వైజాగ్ లో ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి, ఒక చందన బ్రదర్స్, ఒక బొమ్మనా బ్రదర్స్, ఇలా స్కేలబుల్ ఉండాలి. ఒక కళ్యాణ్ జ్యువెలర్స్, ఇలాంటివన్నీ. దిస్ ఇస్ వాట్ you need to understand. It should be scalable. First one saleable, second one is scalable. The third and foremost important thing, sustainable. ఈ సస్టైనబుల్ అనేది ఎందుకు అంటే మనము బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము, రిస్క్ ఏ వ్యాపారంలో అయినా రిస్క్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. రిస్క్ లో కూడా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఏమిటి అంటే రిస్క్ అనేది మనకి తెలిసిన రిస్క్. ఉదాహరణ, వానాకాలం, వానలు పడతాయి, వరదలు వస్తాయి, ఇది మనకు తెలుసు. ఈ వరదలు వస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అది కూడా మనకు తెలుసు. దిస్ ఇస్ నోన్ అండ్ నోన్ రిస్క్. ఓకే, నోన్ అండ్ అన్నోన్ అంటే భూకంపాలు వస్తాయని మనకు తెలుసు, కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అదే రెక్టర్ స్కేల్ మీద వచ్చే ఇంపాక్ట్ బట్టి ఉంటుంది. సో వస్తుందని తెలుసు, దాని ఇంపాక్ట్ మాత్రం మనకు తెలియదు. ఇది నోన్ రిస్క్ బట్ అన్నోన్ ఇంపాక్ట్. ఓకే, అలానే అన్నోన్ అనుకోటి ఉంటుంది. అన్నోన్ అంటే అది వస్తుందని కూడా మనకు తెలియదు, వస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. ఉదాహరణకి ఈ కరోనా. ఇప్పుడు చూడండి, ఈ కరోనాలో మనకి కరోనా వస్తుందని ఎవరన్నా ఊహించారా? ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఊహించలేదు. ఓకే, ఒకవేళ వస్తే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియట్లేదు, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే అసలు ఎంతమందికి వస్తుందో తెలియదు, ఏంటి అనేది ఎవ్వరికీ తెలియని పరిస్థితి అయిపోయింది. సో నోన్ నోన్, నోన్ అన్నోన్, అన్నోన్ అన్నోన్, అన్నోన్ నోన్, ఇది 4 క్వాడ్రంట్స్ అన్నమాట. సో ఈ వ్యాపారం ఏదైతే మనము చేయడానికి మనం పూనుకుంటున్నామో ఆ వ్యాపారము ఇలాంటి రిస్కుల్లో కూడా సస్టైన్ అయ్యేటట్టు ఉండాలి. సస్టైనబిలిటీ అంటే పరిస్థితులు ఎలా అయినా ఉండనండి, మన వ్యాపారం మాత్రము అలానే ముందుకెళ్ళాలి. ఈరోజు అమెజాన్ చూడండి, ఎందుకు? బికాస్ దే నో వాట్ ఈస్ ద రిస్క్ ప్రిన్సిపల్. అలానే ఈరోజు కొన్ని వ్యాపారాలు, పార్లేజీ మీరు చూడండి, ఎందుకని సేల్స్ ఇంకా గ్రోత్ అవుతూనే ఉంది వాళ్ళది. మారుతి, మీరు ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, మారుతి కార్స్, దే రికార్డెడ్ ద హైయెస్ట్ సేల్ డ్యూరింగ్ దిస్ టైం. ఓకే, సో ఇలా కొన్ని సంస్థలు మాత్రమే ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నాయి, మిగతా సంస్థలన్నీ ఎందుకు కుదేలైపోతున్నాయి అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వెన్ వీ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్. నౌ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఏ రకమైనటువంటి వ్యాపారం నేను స్టార్ట్ చేయాలి? ఏమంటే ఒక పక్క ఏమైనా పాండమిక్ వచ్చింది,
పాండమిక్ లో చాలా వ్యాపారాలు కుదేలైనాయని మీరే చెప్తున్నారు. మరి మమ్మల్ని వ్యాపారం చేయమంటున్నారు. వాట్ ఈస్ దిస్? యు ఆర్ మేకింగ్ టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒక పక్క ఏమన్నా వ్యాపారాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, ఒక పక్క మీరు వ్యాపారం చేయమంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రైట్ టైం. వీ నీడ్ టు స్టార్ట్ అవర్ న్యూ జర్నీ, ఆంటర్ప్రెన్యూర్ జర్నీ, దట్ టు బి ఎడ్యూప్రెన్యూర్ జర్నీ. ఎందుకు అంటే మీరు చూడండి, ప్రపంచంలో ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా జరిగేటువంటి బిజినెస్ 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ బిజినెస్. చూడండి, ఎవరైనా ఇంత కరోనాలో అయినా కానీ అన్నం తింటా మానేశారా? లేకపోతే పౌష్టికకరమైన ఆహారం తింటా మానేశారా? లేదే ఇంకా ఎక్కువైంది. జీడిపప్పులు తెచ్చుకొని తింటున్నాము, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తింటున్నాము, లేకపోతే ఇంకోటి తింటున్నాము, ప్రోటీన్స్ తింటున్నాము. ఇవన్నీ ఎక్కువ కావాలి, ఎందుకంటే నేను బలాఢ్యుగా ఉండాలి. ఇంతవరకు ఫ్రూట్స్ తిన్న వాళ్ళు ఇప్పుడు ఫ్రూట్స్ తినడం ఎక్కువైపోయింది. ఇదివరకు జ్యూసులు తాగిన వాళ్ళు ఇప్పుడు జ్యూస్ తాగడం ఎక్కువైపోయింది. దట్ మీన్స్ ఫుడ్ ఇండస్ట్రీ. సో దాన్ని ఎంచుకోవాలి. ఎంచుకునేటప్పుడు మనం ఎలా ఎంచుకుంటే బాగుంటుంది ఏంటనేది చూడాలి. సో ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఎటువంటి పరిణామాలైనా కానీ దానికి ఎటువంటి డోకా ఉండదు. ద సెకండ్ ఇండస్ట్రీ దట్ ఈస్ హాస్పిటల్, హెల్త్ కేర్. హెల్త్ కేర్ అనేటప్పటికి మళ్ళీ ఇన్సూరెన్స్ రావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ రావచ్చు. మేజర్లీ హాస్పిటల్కి వెళ్తే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, మనం అన్నం తింటమైన ఒక అరగంట లేట్ అవుతుంది, కానీ టాబ్లెట్ వేసుకోవడం, ఎంటీ స్టమక్ తో కూడా టాబ్లెట్ వేసుకుంటారు. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళే చేసుకున్న తర్వాత తినగలరు, లేకపోతే ఏదైనా అల్సర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు ఎంటీ స్టమక్ మీద టాబ్లెట్ వేసుకుంటేనే తినగలరు. సో ప్రియారిటీ ఏమొస్తుంది? హెల్త్ వస్తుంది. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేది చూడండి, ఏ తల్లి తండ్రి అయినా తన పిల్లల చదువు కోసము ఎప్పుడైనా కాంప్రమైజ్ అవుతారా? నాకు తెలిసి ఎవరు అవరు. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బులు ఉండనివ్వండి, డబ్బులు లేకపోనివ్వండి, అయినప్పటికీ వాళ్ళు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అవసరమైతే పండగకి బట్టలు మాక్కోవడం మానేసుకుంటారు, అవసరమైతే బండి అమ్మేసుకుని దీని మీద వెళ్తారు, స్కూటర్ ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తారు, లేకపోతే ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటే అవి కూడా అమ్మేస్తారు, లేదంటే లోన్ తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ పిల్లల చదువు విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే నేను చూశాను, నా తల్లి నా ఇంటర్మీడియట్ చదువు కోసం తన కమ్మలు తాకట్టు పెట్టి నా ఫీజు కట్టారు. సో ఏ తల్లిదండ్రులు కూడా తన యొక్క పిల్లల చదువు కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో దీస్ ఆర్ ద 3 ఇండస్ట్రీస్. ఈ రోజు మీరు చూడండి, బైజూస్ కానివ్వండి, ఉడిమి కానివ్వండి, ఇట్లాంటి ఎన్ని తీసుకోండి, వాళ్ళ యొక్క వ్యాపారం అనేది 40 నుంచి 50% ఎక్కువగా జరిగింది. గ్రోత్ మామూలు జరిగేదానికి ఇప్పుడు జరిగేదానికి 50% ఎక్కువ గ్రోత్ జరుగుతుంది. సో ఈ 3 వ్యాపారాలు సర్వకాల సర్వావస్థల యందు, అంటే ఇంతకు ముందు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఇక ముందు జరుగుతాయి. దీంట్లో ఎటువంటి సందేహము పడాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్ సార్? ఎవరో హలో అన్నట్టున్నారు, ఏమైనా డౌట్ ఉందా సార్? ఎనీవన్? ఓకే. సో ఈ 3 రకాల ఫీల్డ్స్ అనమాట. ఇంకొకటి, మనము ఈ ఎడ్యూప్రైనర్ అనే దానికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేనే బ్రతకడం కాదండి, నా ద్వారా 10 మంది ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. భోజనం పెడితే మర్చిపోతారు, ఆరోగ్యానికి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మర్చిపోతారు, ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్తారనే తెలియదు. కానీ ఈ రోజు కనుక మీరు ఎడ్యుకేషన్ లో ఒక వ్యక్తికి సహాయం చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అంటే అది అతని జీవితాన్ని చివరి స్థానం దాకా తీసుకువెళ్ళగలిగిన పవర్ఫుల్ టూల్. అందుకనే మనం చెప్తాము, ఒక చేపని మనం ఇచ్చేదానికంటే చేపలు పట్టడం ఎలా నేర్పించాలి అని. అదే ఎడ్యుకేషన్. టీచ్ దెమ్ వాట్ టు డూ, హౌ టు డూ అనేది మనం నేర్పించాలి. కాబట్టి ఈ పాండమిక్ లో అందరు ఇబ్బందులు పడుతున్న టైంలో ఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్ వర్చువల్ ప్లాట్ఫామ్ అనేది సుమారుగా 50 నుంచి 60% గ్రోత్ ని నమోదు చేసుకుంది. సో అలాంటి ఒక అత్యుత్తమమైన 10 మందితో మెప్పించదగ్గ, 10 మందిలో మన గౌరవం ఇవ్వగల ఎంటర్ప్రైనర్ బిజినెస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎడ్యూప్రెన్యూర్. సో అలాంటి యొక్క అవకాశాన్ని మీ అందరి దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నామంటే, మీరందరూ ఆల్రెడీ కొంత కమిట్మెంట్ తో, ఎస్ ఈ రోజు పండగ అయినప్పటికీ
నేను ఏదో నేర్చుకోవాలి, నేర్చుకొని నేను నేర్చుకోవడమే కాదు 10 మందికి పంచాలి అనేటువంటి సదుద్దేశంతో పండగ రోజు కూడా మీరు అందరూ వచ్చారు కాబట్టి ఈ రకమైనటువంటి అవకాశము మీ అందరి ముందుకి వచ్చింది. చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారండి, మర్చిపోతూ ఉంటారు. దిస్ ఇస్ ద డిఫరెంట్. ఎందుకంటే మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి వండరర్స్, అంటే వాళ్ళు ప్రపంచంలో ఏదో జరిగిపోతుంటుంది, వాళ్ళకి పెద్ద ఏం పట్టదు. ఏదైనా పట్టినా ఓ ఇలా జరిగిందా, ఓ వాళ్ళు అదైందా, వీళ్ళు ఇదైందా అనుకుంటూ ఉంటారు. అది ఒక టైప్. రెండోది, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంత ఇన్ఫర్మేషన్ దగ్గర తెచ్చుకుంటూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు, నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే యాక్షన్ తీసుకోరు. వీళ్ళు యాక్షన్ తీసుకోరు. మదర్ తెరిసా ఇష్టమే, వివేకానందుడు ఇష్టమే, భగత్ సింగ్ ఇష్టమే, వాళ్ళ గురించి చదువుతారు, వాళ్ళ ఫోటోలకు దండలేస్తారు. కానీ భగత్ సింగ్ మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు, పక్కింట్లో పుట్టాలి. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు కొంతమంది. నెక్స్ట్ ఉంటారండి విన్నర్స్. వీళ్ళే ప్రపంచ యొక్క మనుగడ మార్చుతారు. ఒక ధీరుభాయ్ అంబానీ కానివ్వండి, ఒక ముఖేష్ అంబానీ కానివ్వండి, లేకపోతే ఒక గ్రంథి సుబ్బారావు గారు కానివ్వండి, లిజ్జత్ పాపడ్ కానివ్వండి, ఇలా మీరు ఎన్ని తీసుకున్నా వీళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాలే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా వెలుగులు నింపగలుగుతారు. మీ అందరూ కూడా అలాంటి కమిట్మెంట్ తోనే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు పండగ, అందరూ చెప్తారు ఏమండి పండగ అండి, ఇంట్లో పనులు ఉన్నాయండి, మా అబ్బాయితో వెళ్ళి క్రాకర్స్ తెచ్చుకోవచ్చండి, ఇలాంటి బహానాలు చాలా ఉంటాయి. కానీ అలా కాకుండా మీరు అటెండ్ అవుతున్నారు అంటే ఇటువంటి జీవితంలో విన్నర్స్, అంటే మనం గెలవాలి, మనతో పాటు 10 మందిని గెలిపించాలి అన్న తపన ఉన్నవాడు మాత్రమే ఇలాంటి వాటికి అటెండ్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ ది ఎడ్యూప్రెన్యూర్. ఎడ్యూప్రెన్యూర్ అనేది సర్వకాల సర్వావస్థలంలో ఉంటుంది. ఈ ఒక్క చోట మాత్రమే పేరెంట్స్ అనేవాళ్ళు కాంప్రమైజ్ కారు. ఉదాహరణకి మీ అబ్బాయికి అందరికి మనకి పిల్లలు ఉన్నారు, అందరికి సపోజ్ స్కూల్ వాళ్ళు ఏమండి రేపు పొద్దున మా స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, అందరూ 100 రూపాయలు పంపించాలి అంటే ఎందుకు ఏమిటని మనం ఆలోచించాం. పిల్లవాడు వచ్చి ఇంటి అడుగుతాడు, పంపిస్తాం. ఇంకోటి ఏదో మేము టూర్కి వెళ్తున్నామంటారు, 1000 రూపాయలు 2000 ఇస్తాం, పంపించేస్తాం. ఇవి చిన్న చిన్న విషయాలు. అట్లా కాకుండా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే విషయాల దగ్గర ఎవరైనా తల్లిదండ్రులు అడుగుతారా? అడగరు, డెఫినెట్ గా అడగరు. సో అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీ అందరి ముందు ఉంచుతున్నాను. కాబట్టి మీరందరూ దీంట్లో భాగస్వామ్యులు అయ్యి రాబో తరానికి టార్చ్ బేరర్స్ గా అవుతారని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ యూ, లెవరేజింగ్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. సో ఈ రోజు ఒక ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో మనం వ్యాపారవేత్తగా వెళ్ళాలి అంటే ఏం చేయొచ్చండి? కుడ్ యూ ప్లీజ్ యూజ్ ద చాట్ బాక్స్ అండ్ లెట్ మీ నో. ఈరోజు నేను ఒక వ్యాపారవేత్తగా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి నా దగ్గర? యూజ్ ద చాట్ బాక్స్. నేను ఒక వ్యాపారవేత్త అంటే నేను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే, నేను నా సొంతగా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో పెట్టాలి అంటే ఏమేమి ఉంటాయండి? ఏమేమి అవకాశాలు ఉంటాయి? ఫస్ట్, ఒక క్రచ్ ఏర్పాటు చేయొచ్చు. ఇన్నోవేషన్, ఎస్ దట్ ఇస్ ట్రూ, ఇన్నోవేషన్. కానీ ఏమేమి అవకాశాలు ఉంటాయి? ఇన్నోవేషన్ ఉండాలి, కరెక్టే. కానీ ఏమేమి అవకాశాలు ఉంటాయి? కృష్ణకుమార్ గారు, నేనేం చేయొచ్చు? ఒక చిన్న వ్యాపారం, ప్లే స్కూల్. ఎస్ యు ఆర్ రైట్ సార్, 100% రైట్. ప్లే స్కూల్ పెట్టచ్చు. ప్లే స్కూల్ పెట్టాలంటే దానికి పెట్టుబడి ఎంత కావాలి సార్? ఈ రోజు నేను అంటే ఏదైనా బ్రాండ్ మనం కనుక ఫ్రాంచైజీ తీసుకుంటే దానికి కొంత చెల్లిస్తాం, అది వేరు. అట్లా కాకుండా నేను నా సొంత బ్రాండ్తో నేను పెట్టాలి అంటే ఎంత డబ్బులు కావాల్సి వస్తాయి? మినిమం ఒక 20 lakhs అని అవసరం అవుతుందా? లేదు. ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలంటే 1 crore అప్పు అంతగా. సో ఈ రోజు 1 crore రూపీస్ పెట్టి నేను వ్యాపారం పెడితే మీకు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ ఈజ్ వెరీ అంటే వేరే స్కూల్లో ప్రిన్సిపాల్ గారుగా పనిచేస్తూ ఉన్నారు. మా అబ్బాయి ఇప్పుడు వాళ్ళ స్కూల్లోనే చదువుతున్నాడు. వేరే స్కూల్లో ప్రిన్సిపాల్ గారుగా పనిచేస్తూ అక్కడ ఇమడలేక, ఒక 12-13 సంవత్సరాలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఇమడలేక స్కూల్ పెట్టారు, 1 నుంచి 10వ తరగతి దాకా. స్కూల్ పేరు నేను చెప్పను, ఒంగోలులో ఒక ప్రముఖమైన స్కూల్ అది పేరు. ఆ స్కూల్ కి సుమారుగా 1,25,00,000 పెట్టారు. బిల్డింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బస్సులు కానీ 6 కొత్త బస్సులు కొన్నారు. దానికి ఈఎంఐలు అన్ని కలిపి 1,25,00,000 పెట్టారు. ఇప్పుడు పాండమిక్,
ఇప్పుడు పరిస్థితి జస్ట్ ఆలోచించండి, ఇమాజిన్ చేయండి, ఎంతమంది పిల్లలు ఫీజు కడతారు, ఎలా సస్టైన్ అవుతారు. సో ఏదన్నా నేను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. ఒక ప్లే స్కూల్ పెట్టాలన్నా 25-30 లక్షలు కావాలి, ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలన్నా 25-30 లక్షలు కావాలి, లేదు ఒక హై స్కూల్ లాంటిది పెట్టాలి అంటే సుమారుగా 1 కోటి పైన కావాలి. ఇలా అన్నీ కాకుండా మీరు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యే అద్భుతమైన అవకాశము ఇక్కడ మనకి ఆరెంజ్ క్యూబ్ అనే కంపెనీ వాళ్ళు మనకు కలిగిస్తున్నారు. సో దీని కారణంగానే నేను సుమారుగా 5 సంవత్సరాల నుంచి వీళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాను. ఓకే, సో అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అన్ ఎడ్యుప్రెనర్ ఇన్ యూ. మీలో నిక్షిప్తమైన దాగి ఉన్న, మనకి వజ్రం కావాలంటే వజ్రం మీద రోడ్డు మీద దొరకదు, దానికి తవ్వి తీయాలి గనుల్లో నుంచి. బంగారం కావాలంటే తవ్వి తీయాలి, తీస్తేనే అది బంగారం అవుతుంది. అలానే మీరు అందరూ కూడా వజ్రతుల్యులు. ఎందుకంటే ఈ రోజు పండుగ రోజు కూడా మనం వచ్చి మీటింగ్ వింటున్నాము అంటే ఎస్, మన దగ్గర దృఢమైన సంకల్పం ఉంది, నేను చేయాలి అనే దృఢమైన సంకల్పంతోనే ఈ రోజు మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. సో అలాంటి వజ్ర సంకల్పం ఉన్న మీని ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోకి తీసుకురావటమే మా యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, నౌ అవర్ క్రెడెన్షియల్స్. ఏమండి మీరు చాలా ఇంత బాగా చెప్పారు, ఉపోద్ఘాతం చాలా బాగుంది, అసలు మీ కంపెనీ ఎప్పటిది, ఎవరెవరితో పనిచేశారు, అసలు దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని కనుక మీరు అడిగితే, హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక ప్రముఖ జాతీయ పత్రిక, ఎల్ఐసి మీరు వినే ఉంటారు, యోగక్షేమ వహామ్యహం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో. నెక్స్ట్ ఇలా సుమారుగా ఒక 25 యూనివర్సిటీల్లో, IFTM తో కానీ, శక్తి యూనివర్సిటీతో కానీ, సో మెనీ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు మన ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళ ప్రోగ్రామ్ ని చేపట్టారు, డైరెక్ట్ గా ప్రభుత్వమే. అదే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొన్ననే కలిసాము, మినిస్టర్స్ అందరినీ 3 days బ్యాక్ కలిసాము. వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ ని త్వరలో అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో it is a conceptualized and delivered national level education platform with content and tech experience. ఎందుకంటే మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, మనకున్నటువంటి టెక్ సావినెస్ కానీ, అంటే మన టీం యొక్క ఇది కానీ అద్భుతంగా ఉంది. తద్వారా ఏంటంటే మనము ఈ హిందుస్థాన్ టైమ్స్ కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద గ్రూప్స్, ఎల్ఐసి ఇలాంటి వాళ్ళతో మనము టైఅప్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ మనం ఇప్పటిదాకా చేశాము. అంతేకాదు 50 మేజర్ బ్రాండ్స్, ఇండియాలో ఉన్నటువంటి 50 మేజర్ బ్రాండ్స్ స్కూల్స్ లో మన టైఅప్ ఆల్రెడీ అయ్యి ఉంది. ఓకే, దిస్ ఇస్ మిస్టర్ మనీష్ శర్మ. హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఒక 15 సంవత్సరాల నుంచి మేమిద్దరము మంచి మిత్రులుగా ఉన్నాము. హీఈస్ ద డైరెక్టర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిస్కవర్ ఇన్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థకి ఇతను డైరెక్టర్ గా ఉన్నాడు. డైరెక్టర్ ఆరెంజ్ క్యూబ్ కన్సల్టెన్సీ, ఇప్పుడే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ దానికి అతను ఆరెంజ్ క్యూబ్ కన్సల్టెన్సీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నారు. ఇద్దరున్నారు వీళ్ళ పార్ట్నర్స్. ప్రెసిడెంట్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ట్రైనర్స్, ద ట్రైనర్స్ క్యాంప్. ఈ ట్రైనర్స్ క్యాంప్ అనే దాంట్లో సుమారుగా 8,000 మంది, భారతదేశంలో నలుమూలల 8,000 మంది ప్రొఫెషనల్ ట్రైనర్స్. వెన్ ఐ సే ప్రొఫెషనల్, రియల్ ప్రొఫెషనల్స్. అంతేగాని నిన్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఏదో 2 స్కూళ్ళలో ట్రైనింగ్ ఇచ్చేసి నేను ట్రైనర్ అని ట్రైన్ చేసుకునేవాడు కాదు. ప్రొఫెషనల్ కార్పొరేట్ ట్రైనర్స్ 8,000 మంది ఉన్నారు ఈ మన టీంలో. ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్జిఓ పీపుల్ టు పీపుల్. ఎందుకంటే మనకి దేవుడు ఎక్కడ కనిపిస్తాడు, మనకి కనిపించడండి. 4 చేతులు, 2 శంకులు, చక్రాలు, లేకపోతే టోపీ పెట్టుకున్నట్లే మనకి దేవుడు కనిపించాడు. దేవుడు ఎక్కడ కనిపిస్తాడు అంటే ఎదుటి మనుషులోనే కనిపిస్తాడు. అదే మదర్ తెరిసా చెప్పింది, వివేకానందుడు చెప్పాడు, శంకరాచార్య చెప్పాడు. ఎదుటి మనిషి చండాలుడైనా సరే అతనిలో దేవుడిని చూడగలగటమే నీ యొక్క విజ్ఞత, నీ చదువు అదే అని చెప్తారు. అదే చదువు, సంస్కారం అంటారు. మనకి చదువుతో పాటు రావాల్సింది సంస్కారం. విద్యా దదాతి వినయం వినయాతి యాతి పాత్రతాం పాత్రత్వ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత సుఖం అంటారు. చదువు అంటే ఏం కావాలి? సంస్కారం కావాలి. తల్లితో ఎలా మెలగాలి, చెల్లితో ఎలా మెలగాలి, ఇతర స్థిరతో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని నొప్పించకుండా ఎలా ఉండాలి, ఇదే సంస్కారాన్ని నేర్పుతుంది. అదే అవతల మనిషితో మనం బిహేవ్ చేసే పద్ధతి. ఆ పద్ధతి బట్టే మనం తెలుసుకోవచ్చు అతను ఎంత సంస్కారవంతుడని. సో పీపుల్ ఫర్ పీపుల్ దానికి అతను ప్రెసిడెంట్. ఈజ్ ద ఫౌండర్. డీప్ అనేది మనకు ఒకటి ఉంది. ఆ డీప్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ పేరెంటింగ్. నేను చాలా స్కూల్కి వెళ్తూ ఉంటాను. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఫండమెంటల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను.
మీరు దయచేసి అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. మీరు అందరూ పేరెంట్స్ ఉన్నాం ఇక్కడ. ఈ రోజు పేరెంటింగ్ అనేది కష్టమా, లేకుంటే ఇంతకు ముందు మనం చిన్నప్పుడు, సపోజ్ నా వయసు 49 సంవత్సరాలు, మన చిన్నప్పుడు పేరెంటింగ్ అనేది కష్టమా, ఈ రోజు పేరెంటింగ్ అనేది కష్టంగా ఉందా? షేర్, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ షేర్. కష్టంగా ఉంది, ఇంతకు ముందు ఇప్పుడే కష్టంగా ఉంది సార్. తను ఈ యొక్క ఫండమెంటల్ క్వశ్చన్ అడిగితే 100కి సుమారుగా 99 మంది ఒకటే చెప్తారు, ఈ రోజు పిల్లల్ని పెంచడం అంత కష్టం లేదండి. అలా వదిలేస్తే వాడు పెరిగే ఛాలెంజ్. మీరు ఒకటి ఆలోచించండి, ఒక పోలీస్ అవ్వాలి అంటే దానికి కోర్స్ ఉంది, ఒక లాయర్ అవ్వాలంటే ఒక కోర్స్ ఉంది, ఒక జడ్జి అవ్వాలంటే ఒక కోర్స్ ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఒక కోర్స్ ఉంది, ఒక పేరెంట్ అవ్వాలంటే ఏం కోర్స్ ఉంది సార్? అన్ఫార్చునేట్లీ ఈ రోజు ఏంటంటే పేరెంట్స్ అయిపోతున్నాము, మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ వాళ్ళ మీద రుద్దేస్తున్నాము. అందుకని ఈరోజు పిల్లలు చాలా చాలా పడుతున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితులు అనేవి చాలా చిన్నతనం నుంచే స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్ చేయలేరు, పిల్లల్ని మాత్రం ఐఏఎస్ చేయాలంటారు. అదేమనంటే గొప్ప విషయం అంటారు. కానీ ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ యువర్ కిడ్? సో పొటెన్షియల్ తెలుసుకోకుండా, అతను అంత బరువు ఎత్తగలడో లేదో తెలుసుకోకుండా నెత్తిన ఒక 100 కేజీలు పెట్టామనుకోండి, ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతారు. సో హౌ టు డూ ద పేరెంటింగ్? టాడ్లర్ పేరెంటింగ్, చిన్నతనంలో పిల్లల్ని ఎలా చూడాలి, మధ్య వయస్సులో ఎలా చూడాలి, టీనేజెస్ లో ఎలా చూడాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి సమాధానం ఏంటి, పిల్లల్ని మనం ఎలా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళొచ్చు, నొప్పించకుండా వాళ్ళని ఒప్పించి ఎలా వాళ్ళని తీసుకువెళ్ళొచ్చు అని నేర్పడమే ఈ డీప్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీనికి కూడా మనము భారతదేశంలోనే అత్యంత ఎక్కువ మంది ట్రైనర్స్ ఉన్న ఒకే ఒక పేరెంటింగ్ కన్సల్టెన్సీ మనము అసోసియేషన్ మనదే, దట్ ఈస్ డీప్. Okay, so this gentleman, Mr. Manish Sharma, trained more than 25,000 across India and 1 lakh parents. అతను ఒక్కడిదే నేను చెప్తున్నానండి, మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ trained more than 10 to 15 lakh parents as of now. So this is the brief about the Manish Sharma. And one more friend is there, he is Hemant. He is alumni of Arctic School of Economics, Netherlands లో చదువుకొని వచ్చాడండి. ఇతను ఒక ప్రొఫైల్ కనుక మనం చూసినట్టయితే మాక్సిమం ఆల్ ఎంపీస్, మనకి ఎంపీస్ వాళ్ళ ఫండ్స్ ఎలా ఇచ్చేయాలి, మంచి ఎకనమిస్ట్. ఇతను మన భారతదేశాన్ని 3 సార్లు మంచి ఎకనమిస్ట్ ఇతర దేశాల్లో వెళ్ళి రిప్రజెంట్ చేశాడు అంబాసిడర్ గా. అండ్ హీస్ హావింగ్ ఫర్ లాస్ట్ 15 years he has developed several international and national brands, International Finance Olympiad, ఫైర్ ఫ్రెష్, గోల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 18, ప్రైమరీ ఒలింపియాడ్, ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంస్థల్ని రచించారు. సో ఈజ్ మిస్టర్ హేమంత్. సో వీళ్ళిద్దరూ ఈ కంపెనీస్ కి ఫౌండర్ అండ్ కో ఫౌండర్. ఆల్మోస్ట్ నేను కూడా వీళ్ళతో నా జర్నీ ఒక గత 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్, బిజినెస్ ఫ్రెండ్స్ గా గత 5 సంవత్సరాల నుంచి నా యొక్క ప్రయాణం వీళ్ళతో సాగుతుంది. నౌ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్, ఈ ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకంటే డిస్కవర్ ఇన్, దిస్ ఇస్ ద బయోమెట్రిక్ అసెస్మెంట్ ఆఫ్ ది సర్వీస్. మీరు చూసే ఉంటారు, మీ ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరైనా కానీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ తో మన యొక్క వృత్తి ప్రవృత్తి రెండు గుర్తించవచ్చు. సో అలాంటిది ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడో 15 years క్రితమే తీసుకొచ్చారు. అది దిస్ ఇస్ ద డిస్కవరీ that understands the innate potentiality of the kids. Next, Scobiotic. ఈ స్కోబాటిక్ లో ఏంటంటే ఎవరైతే నీట్ జేఈ ఎంట్రన్స్ కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే మనం గ్యారంటీగా షూర్ షార్ట్ గా మనము ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అనేటువంటి విషయాలని తెలియడానికి స్కోబాటిక్ మనకు ఉంటుంది. డీప్ అవుతుంది. డీప్ అంటే ఎక్స్క్లూజివ్లీ
పేరెంటింగ్, ఈ వర్టికల్ లో మనం పేరెంటింగ్ సొల్యూషన్స్ మాత్రమే ఇస్తాము. ఎవరంటే ఇక్కడ మనము పిల్లలకి కాదండి ఇచ్చేది, మనము తల్లిదండ్రులకి ఇస్తాము. ఎందుకంటే పిల్లలకి తెలియదు, మనం చెప్తాం చదువుకోరా చదువుకోరా అని, మనం మాత్రం టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం కార్తీక దీపం, వాడేం చదువుతాడు. సో ఇక్కడ ఏంటంటే మనము వి ట్రైన్ పేరెంట్స్ నాట్ ద కిడ్స్. పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి, ఎందుకంటే మనం చెప్పేవి పిల్లలు ఎప్పుడు చేయరు, మనం చేసేవే వాళ్ళు చేస్తారు. ఇంట్లో మనం చిన్నపిల్లల్ని కనుక చూసుకుంటే వాళ్ళు ఆడుకునే విధానం కానీ, వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, తరచూ మనం ఏం మాట్లాడుతుంటామో, తరచూ మనం ఏ పనులు చేస్తుంటామో అవే వాళ్ళని చూడొచ్చు. అందుకనే వాళ్ళని మిర్రర్ ఇమేజ్ అంటాం వాళ్ళకి. సో అది. నెక్స్ట్ ఆరెంజ్ క్యూబ్. ఈ ఆరెంజ్ క్యూబ్ అనేది ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే, ఈరోజు యువత ప్రత్యేకంగా కొట్టుమిట్టాడుతున్న అంశం ఏంటి అంటే కెరియర్ కౌన్సిలింగ్. ఈరోజు కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఎవరు చేయట్లేదండి. ఎందుకంటే ఎవరు వాళ్ళు బిజీ అయిపోయారు, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, క్లారిటీ లేదు. మీరు చిన్న చూడండి, 100 స్వీట్లు పెట్టారనుకోండి మన ముందు, ఒక స్వీట్ తినాలంటే మనం చాలాసేపు ఆలోచించాలి ఏది తినాలండి. అదే 2-3 స్వీట్లు ఉన్నాయనుకోండి మనం తినచ్చు. సో ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ అంతర్జాలం ఇంటర్నెట్ అనేది మనకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఈ నెట్ అనేది వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి, చాలా మంది చాలా చెప్తారు, కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతా ఉన్నాయి. ఎంతసేపు ఏం చేస్తున్నాము, పక్కన వాడితో కంపారిజన్, ఎదురు వాడితో కంపారిజన్, మార్కులు రాలేదని ప్రెషర్. ఈ రోజు కనుక మీరు చూడండి, మార్కులు ఒకటే మనిషికి కొలబద్ద అయిపోయింది, అంతేగాని మిగతాది ఏం కాదు. 99 మార్క్స్ వస్తాయి, వాడికి ఉపయోగం ఏముంది, ఉద్యోగం ఉండదు. సో ఈ కన్సల్టెన్సీ అంటే వాళ్ళ కెరియర్ ఏమి చేసుకుంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు, వాళ్ళ ఇన్నేట్ పొటెన్షియల్ ఏంటి అంటే, ప్రతి మనిషికి ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఒక తల్లికి పుట్టిన 4 బిడ్డలు ఒకే రకంగా ఆలోచించరు, కానీ అది ఆలోచించే సరళి ఎలా తెలుసుకోవాలి మనం, వాళ్ళ పొటెన్షియాలిటీ ఎక్కడుంది. ఒకటి చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒకటి లాయర్ అవ్వచ్చు, ఒకటి ఇంకోటి అవ్వచ్చు. దానికి ఏంటి కారణం అంటే, అన్నిటికీ కారణం మన మ్యాజిక్ బాక్స్, మన బ్రెయిన్ అండి. సో ఈ బ్రెయిన్ అనాలిసిస్ ఎలా వస్తుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ సైకోమెట్రిక్ అనాలిసిస్, టైం టెస్టెడ్. మనకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన టూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సరే, ఆ టూల్స్ మనం ఆన్లైన్ లో కూడా వెళ్ళి చేస్తాము, బాగానే ఉంటుందండి. మనము ఆన్లైన్ లో మనకున్న సమస్యలను అన్ని ఇస్తే అదేం చెప్తుంది, ఇది కావచ్చు అంటుంది, కానీ దాన్ని మెడిసిన్ ఎవరు ఇస్తారు, మెడిసిన్ ఇవ్వాలంటే ఒక డాక్టర్ కావాలి. ఆ డాక్టరే ఇప్పుడు మీకు మేము ఆఫర్ చేస్తున్నటువంటి ఈ కెరియర్. సో యూ కెన్ బికమ్ ఏ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఫర్ ఆల్ దిస్. దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇంకా ఇవే కావండి, మనకి సుమారు 10-15 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ లో కూడా మీరు మీ యొక్క దాన్ని ఏమంటామంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎడ్యూప్రెన్యూర్ గా మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీ హ్యావ్ బయోమెట్రిక్ అసెస్మెంట్ దట్ ఈస్ ఫర్ 2100 rupees so that he can understand. అండ్ బ్రెయిన్ ఫుడ్ సప్లిమెంట్, వీ హ్యావ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈ రోజు ఒక విషయం కనుక మనం చూసినట్టయితే, ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, మెంటల్ ఎక్సర్సైజ్ పెరిగిపోయింది. అందుకని ఈ ఒబేసిటీ అనే ప్రాబ్లం వస్తుంది. సో టు డీల్ విత్ వీ హ్యావ్ ఏ బ్రెయిన్ ఫుడ్ సప్లిమెంట్. నెక్స్ట్ కెరియర్ అసెస్మెంట్, అంటే ఎవరు ఏ వైపు వెళ్తే జీవితంలో ముందుకు వెళ్ళగలరు, కరెక్ట్ అయిన స్థానానికి వెళ్తారు. మార్గం ముఖ్యం కాదు, గమ్యం ముఖ్యము. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మార్గం ముఖ్యము కాదు గమ్యం ముఖ్యమని మీరు చూడండి. సపోజ్ వైజాగ్ లో బస్ స్టాండ్కి వెళ్తారు, లేకపోతే విజయవాడలో బస్ స్టాండ్కి వెళ్ళారనుకోండి, బస్ స్టాండ్కి వెళ్తే చాలా బస్సులు ఉంటాయి. అక్కడ నా గమ్యం తెలియదు అనుకోండి, ఏ బస్సు ఎక్కినా కానీ నేను ఏదో ఒక ప్రయాణం అనేది సాగించవచ్చు. ఏదో విశాఖపట్నం బస్సు ఎక్కినా ఎక్కచ్చు, రాజమండ్రి బస్సు ఎక్కినా ఎక్కచ్చు, తిరుపతి బస్సు ఎక్కినా వెళ్ళొచ్చు, మద్రాసు బస్సు ఎక్కినా వెళ్ళొచ్చు, బెంగళూరు బస్సు ఎక్కినా వెళ్ళచ్చు. ఎందుకు, నేను ప్రయాణమే చేయాలనుకుంటున్నాను కాబట్టి. అలా కాదు, నా గమ్యం తెలుసు, ఆల్రెడీ నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటే నేను కేవలం తిరుపతి బస్సే ఎక్కుతాను. అఫ్ కోర్స్ దాంట్లో నాకు చాయిసెస్ ఉండొచ్చు, ఏసీ బస్సులో వెళ్ళాలా, నాన్ ఏసీ వెళ్ళాలా, స్లీపర్ వెళ్ళాలా, పల్లె వెలుగులో వెళ్ళాలా, డిపెండింగ్ అపాన్ ద టైం వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై హ్యాండ్. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మళ్ళీ సంపాదించుకోలేదు. కాబట్టి ఆ రకంగా నాకున్న అర్జెన్సీని బట్టి అక్కడ చేసుకోవచ్చు, కానీ గమ్యం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అలానే ఈ రోజు పిల్లలు ఏమైపోయింది అంటే, వాళ్ళు మార్గాన్ని చూసుకుంటున్నారు తప్పితే గమ్యాన్ని చూసుకోవడం లేదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే యూత్ ఈస్ ఫేసింగ్. అందుకోసమనే ఈ రోజు ఇంత నిరుద్యోగ సమస్య ఉంది.
ఈరోజు ఎందుకు అంటే ఒక ఇంజనీర్ బీటెక్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఇంజనీర్ని కనుక ఈ రోజు ఉద్యోగం అంటే ఉద్యోగం దొరకట్లేదు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అంటే ప్రాక్టికల్ వాళ్ళు జరగట్లేదు, వాళ్ళకి ఏదో వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు చేయట్లేదు, ఏదో చేస్తున్నారు, ఎదురోళ్ళు చేశారో పక్కోళ్ళు చేశారో లేకపోతే కాంట్బట్ కిందో చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ గా ఉంటున్నారు. బెంగళూరు కర్ణాటకకు చెందిన ఒక యూనివర్సిటీ ఒక పరిశోధన చేసిందండి. ఆ పరిశోధన ఏంటంటే ఈ కెరియర్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మీకు కర్ణాటక చెందిన యూనివర్సిటీ చేసిన పరిశోధనలో సుమారు 15,000 మంది ఉద్యోగుల్ని వాళ్ళు ఇచ్చేశారండి, సర్వే చేశారు. సర్వే చేసి వాళ్ళని విషయం అడిగారు, ఏమండి మీరు చాయిస్ తో ఉద్యోగంలో చేరారా, ఛాన్స్ తో ఉద్యోగంలో చేరారా? అంటే ఇది నాకు కావాలి, ఈ ఉద్యోగం తప్పితే నేను చెయ్యను. సపోజ్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు చేరుతూ ఉంటారు కదా, అలా ఇలా చేరారా? మనకు ఐపీఎస్ లో ఐఏఎస్ లో కూడా ఏమవుతుంది, ఒకసారి ఐఏఎస్ వాళ్ళు అనుకుంటాడు కానీ ర్యాంక్ రాదు, ఏదో ఒకటి ఐపీఎస్ లో జాయిన్ అవుతాడు. సో ఇలా మీరు బై చాయిస్ చేరారా, బై ఛాన్స్ చేరారా అంటే 100కు 90% పైగా పిల్లలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏం చెప్పారంటే బై ఛాన్స్ చేరామండి, బై చాయిస్ కాదు. వీ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్, వీ డోంట్ లైక్ దిస్ జాబ్, బట్ at the end of the day, since I am getting money, because day in day out I require money, that is the reason I am continuing my job. I started liking this job. Actually I don't like this job, but I started can't position. తప్పక నేను చేస్తున్నానండి అన్నారు. ఎందుకు జరుగుతుందంటే ఈ కెరియర్ అసెస్మెంట్ అనేది వాళ్ళకి లేక. నెక్స్ట్ ఈ లెర్నింగ్ సొల్యూషన్స్. ఇందాక మీకు చెప్పాను కదా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్నోన్ రిస్క్ వచ్చిన, ఇప్పుడు మీరందరూ మీ ఇంట్లో కూర్చొని ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు, నేను మా ఇంట్లో కూర్చొని చెప్తున్నాను. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈ లెర్నింగ్. సో ఈరోజు పిల్లలకి స్కూళ్ళు లేవు, లేకపోతే స్కూల్లో ఏదో ఒక అరగంట సేపు పాఠం చెప్తున్నారు, కానీ దాన్ని మననం చేసుకోవడం ఎట్లా, పునశ్చరణ చేసుకోవడం ఎట్లా, క్లారిటీ ఎట్లా రావాలి. ఎందుకు ఈ లెర్నింగ్ అంటే ఈరోజు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చూడండి, పిల్లలు పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా, మొబైల్ కానీ స్క్రీన్ కానీ చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా? Friends, please you can unmute yourself and you can talk, or otherwise you can use the chat board. ఈరోజు పిల్లలు పుస్తకం, బ్లాక్ అండ్ వైట్ పుస్తకం కావచ్చు, కలర్ పుస్తకం కావచ్చు, వాళ్ళ యొక్క స్కూల్ పుస్తకాలు చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మేబీ టీవీ అవ్వచ్చు, మేబీ కంప్యూటర్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, ఇవి చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా? గ్యాడ్జెట్స్, మొబైల్స్. ఎస్, యు ఆర్ రైట్ సార్. ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఏమైపోయింది అంటే ఈరోజు పిల్లలు ఫాస్ట్నెస్ అలవాటు పడుతున్నారు. ఆ ఫాస్ట్నెస్ అలవాటు పడటానికి కారణం మనమే. చిన్నప్పుడు వాడు అన్నం తినలేదని ఒక మొబైల్ చేతిలో పెడతాము, అప్పుడు కదిలే బొమ్మలు చూస్తాడు, ఇంకా తర్వాత కదులుతూ ఉన్న బొమ్మలే కావాలి. చిన్న చూడండి, ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను కదా, వెన్ యూ చేంజ్ యువర్ థాట్ ద వర్డ్స్ విల్ చేంజ్. when you change your words, then your actions will change. When you change your actions, your destiny will change. అందుకని ఇక్కడ మనం ఏం చేసాము, ఇది వరకు చందమామ కథలు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో ఉంటే, లేకపోతే కాకి చెట్టు మీద ఉంది, లేకపోతే ఇది ఉంది అది అని చెప్పి చిన్న చందమామ చెప్పేసి అన్నం పెట్టేవాళ్ళు. ఈ రోజు ఏం చేస్తున్నాము, పిల్లోడు కదలకుండా కుర్చీలో కూర్చోవాలని వాడి చేతిలో మొబైల్ పెట్టి నోట్లో అన్నం దొబ్బుతూ ఉన్నాము, మన పని కంప్లీట్ అయిపోతుందని వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. దే స్టార్టెడ్ లైకింగ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్. ఆ బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోయేటప్పటికి పుస్తకం చదవాలి అంటే పుస్తకం మూవ్ అవ్వదు కదా, వాళ్ళు చదవలేకపోతున్నారు. దిస్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ వై పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ది ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కి ఈ సైకలాజికల్ ఇంపాక్ట్. దానికి కారణం ఎవరు? మనమే. మనం ఏం చేస్తాము, మనము టీవీ సీరియల్ పెట్టి వాడికి అన్నం పెట్టి మనము తింటూ ఉన్నాం, వాడు అలానే అలవాటు అయిపోతున్నాడు. దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకోసమని ఈరోజు ఈ లెర్నింగ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి కావలసిన పాఠాలని వాళ్ళకి మనము ఈరోజు మొబైల్ ద్వారా, యానిమేషన్ ద్వారా వాళ్ళకి అర్థం చేసుకునేటట్టుగా మనం చేస్తున్నాము. తద్వారా ఏమైపోతుందంటే వాళ్ళు నేర్చుకునేది ఎక్కువైపోతుంది. ఇంకొక విషయం కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి మనిషికి నేర్చుకునే స్టైల్. సార్ మోహన్ కుమార్ గారు, కుడ్ యూ ప్లీజ్ పుట్ మొబైల్ ఇన్ మ్యూట్ మోడ్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క లెర్నింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకి పాపులర్ గా మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దీన్ని వ్యాక్ అంటాము, విజువల్, ఆడిటరీ, కెనెస్థెటిక్.
మనకి ప్రస్తుతం ఉన్న జీవిత కాలంలో, ఎందుకంటే ఏజ్ స్పాన్ అనేది తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు, తర్వాత కొన్ని సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 100 సంవత్సరాలు అనేవాళ్ళు, శతమానం భవతి శతాయుష్ పురుష అనేవాళ్ళు. శతమానం అంటే 100 సంవత్సరాలు. అది కూడా పోయింది. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత వచ్చిందంటే 60 to 70 ఇయర్స్ వచ్చేసింది. సో ఈ సందర్భంలో అన్ని మనం చేసి నేర్చుకోవాలంటే మనం నేర్చుకోలేని పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి? చూసి నేర్చుకోవాలి, విని నేర్చుకోవాలి, చేసి అన్ని నేర్చుకోలేం. సో డామినెంట్ గా ఏమవుతుంది? ఆడిటరీ అండ్ విజువల్. అదే ఈ రోజు ఈ మొబైల్లో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇస్తూ ఉన్నాయి. ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆర్ గివింగ్ ద సేమ్ ఆడిటరీ అండ్ విజువల్. కెనెస్థెటిక్ అంత టైం ఉండలేదు. అన్ని మనం చేసి నేర్చుకోవాలంటే అంత టైం ఉండదు. సో అందుకోసమని వీళ్ళకి ఈ రకమైనటువంటి మొబైల్ ఇస్తే కెనెస్థెటిక్ యాక్షన్ ఇస్, వాళ్ళు చూస్తున్నారు, ఇలా దాన్ని మూవ్ చేస్తున్నారు. కెనెస్థెటిక్ ఈజ్ హ్యాపెనింగ్, విజువల్ ఈజ్ హ్యాపెనింగ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్. సో ఈ రకమైనటువంటి పరిణామాల వల్ల ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది బాగా పెరిగింది. ఈ రోజు మీరు బైజూస్ కానివ్వండి, ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి కదా, ఇలాంటివి తీసుకుంటే కనుక మీరు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు ఆన్లైన్ లో తరగతులు చెప్తున్నారు. దాని కాస్ట్ చూస్తే, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మీకే తెలిసి ఉంటుంది, కొంతమంది మీరు చూసుంటారు. లమ్మతా శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయికి ఒక తీసుకోవాలని చూసినప్పుడు 75,000 కాస్ట్ చెప్పారు. ఇది 1 సంవత్సరానికి. మహా అయితే ఒక ట్యాబ్ ఇస్తారు వాళ్ళు ఫ్రీగా. ట్యాబ్ ఎంత అవుతుందండి? 20,000 అవుతుంది. కోర్స్ ఖరీదంతా 50,000 రూపాయలు. కాకపోతే వాళ్ళు ఈఎంఐ ఇస్తామంటారు. ఎవరు ఇంట్రెస్ట్ మనమే కట్టాలి కదా, మళ్ళీ మన జోబులో నుంచే. కాబట్టి అంత కాస్ట్లీ ఉంది. మనం ఏం చెప్తున్నాము? ఈ లెర్నింగ్ సొల్యూషన్స్, వీ హ్యావ్ దిస్ సొల్యూషన్స్ ఎట్ 5,450 రూపీస్ ఫర్ 2 years. అంటే 24 నెలలు. సపోజ్ ఇప్పుడు మా అబ్బాయి కనుక 5వ తరగతిలో ఉన్నాడంటే, 5వ తరగతిలో కనుక నేను ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ కనుక నేను జాయిన్ అయితే, అంటే మన కంపెనీ నుంచి కనుక తీసుకుంటే ఎంత కట్టాలి? 5,450 రూపీస్. ఈ సంవత్సరం 5వ తరగతి చదువుకుంటాడు, వచ్చే సంవత్సరం 6వ తరగతి కూడా చదువుకుంటాడు. ఐ విల్ పే ఓన్లీ 1 time. అండ్ ద మోర్ బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ లో కావాలంటే ప్రతిరోజు ఇట్లా ల్యాప్టాప్ లేకపోతే ట్యాబ్ లేకపోతే ఫోన్ ఏదో పెట్టుకుని ఆన్లైన్ లో చూసుకోవచ్చు. లేదంటే మా ఇంట్లో మైక్రో ఇంటీరియర్ లో ఉంటున్నాము, అక్కడ మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు అంటే మనము నాన్ రీరైటబుల్ పెన్ డ్రైవ్ ఇస్తాము. దాంట్లో 2 సంవత్సరాలకి సంబంధించిన మెటీరియల్ వేసి ఇచ్చేస్తాము. ఇంకా వాళ్ళకి అంబిగ్యూటీ కూడా ఉండదు. నెక్స్ట్ ఇయర్ కంపెనీ ఉంటుందా ఉండదా, ఇస్తారా ఇవ్వరా, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉండవు. 5,450 రూపీస్ చెప్తారు. ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేస్తాము. దాంట్లో 2 సంవత్సరాల యొక్క మెటీరియల్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ నీట్ జేఈ అసెస్మెంట్. ఇది ఒక బ్యూటిఫుల్ టూల్. అంటే మనం నీట్ కానీ జేఈ కానీ ప్రిపేర్ అవుతుంటే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది, అసలు ఏంటి అనేది టోటల్ ఒక ఎక్స్రే కనుక మనం వెళ్తే మనకి ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో ఆ ఎక్స్రే, అలా మనకి గురించిన టోటల్ సిస్టమ్ అనేది మనకి ఇది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ సిలబస్ చేంజెస్ ఆఫ్టర్ 1 year, డెఫినెట్లీ విల్ గివ్ ద నెక్స్ట్ వన్. నార్మల్ గా అంత ఫ్రీక్వెంట్ గా మనకి సిలబస్ ఏం మారదండి. ఓకే, సో ఇన్ కేస్ సపోజ్ ఇఫ్ ద సిలబస్ చేంజెస్ వీ విల్ గివ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఏది ఈ ఛాలెంజ్ వచ్చేది ఓన్లీ ఆఫ్లైన్ లోనే. 99% ఆఫ్ ద పీపుల్ టుడే దే ఆర్ ఆఫ్లైన్ ఆన్లైన్. సో సిలబస్ మారినప్పటికీ మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. 5,450కి 2 years. Suppose if syllabus changes, we address that also. Okay, so this is the beauty of these products what we are having today. Next, our online learning app అనేది EduEdge Pro. EduEdge Pro అండి. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా ఉంది. కాంప్రహెన్సివ్లీ కవర్డ్ సిలబస్ క్లాస్ 1st to 12th. క్వాలిటీ యానిమేషన్ విత్ 3D ఎఫెక్ట్స్. పిల్లలు ఈ రోజు 2D చూడటానికి ఇష్టపడడం లేదు, 3D కావాలి. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ ద కోర్స్ విత్ 3D ఎఫెక్ట్. ఓకే, ఆడియో అవుట్పుట్ ఇన్ ఇండియన్ యాక్సెంట్. యాక్సెంట్ కూడా అమెరికన్ యాక్సెంట్ కాదు, ఎందుకంటే అమెరికన్ యాక్సెంట్ న్యూట్రల్ ఉంటుంది. మనం కృష్ణ కుమార్ గారు కొంచెం మ్యూట్ లో పెట్టగలరా? ఓకే ఓకే ఓకే, సో వాళ్ళకి 3D ఎఫెక్ట్ లో ఇస్తున్నాము. ఆడియో అవుట్పుట్ ఇండియన్ యాక్సెంట్ లో ఉంటుంది.
రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆప్టిమైజ్ ద కలర్స్ అండ్ ఎంగేజ్ ద కిడ్. అంటే ఆ కలర్ కాంబినేషన్ కూడా పిల్లల యొక్క ఐ క్యాచీనెస్ ఉండేటట్టుగా మనం ఇస్తున్నాము. బోత్ లాంగ్వేజెస్, హిందీ అండ్ ఇంగ్లీషెస్ లో. ఈ రోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంగ్లీష్ మీడియమే కావాలి అంటున్నారు కాబట్టి, అంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కాబట్టి, మనకి ప్రపంచ దేశాల భాష ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ లో ఉంది. నేషనల్ లాంగ్వేజ్ హిందీలో కూడా ఉంది. 2 లాంగ్వేజెస్ లో ఈ యాప్ అనేది అవైలబుల్ ఉంది. ఈ యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే 2 years వాడొచ్చు విత్ 1 term fees. ఓకే, లోకల్ యాక్సెంట్ విత్ స్లో పేస్ ఇఫ్ పాసిబుల్. ఎస్ సార్, అది ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే, బికాస్ ఎవరి కంట్రోల్ కెనెస్టరీ కంట్రోల్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఎవ్రీబడి దే కెన్ ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, ఎలా అయినా చూసుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో దట్ కెన్ బి డన్. సో దిస్ ఇస్ ఎడు ఎడ్జ్ ప్రో, 5400 రూపీస్ అండి. ఈ ఇది వీళ్ళు మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా కానీ 2 years సబ్స్క్రిప్షన్. వన్స్ దే పేడ్ ఇట్ విల్ బి ఫర్ 2 years, నాట్ 1 year. ఓకే, దిస్ వీ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, ఫుడ్ సప్లిమెంట్ ఫర్ ద బ్రెయిన్. ఈ రోజు మనం అనుకున్నట్టుగా మనము ఈ పాండమిక్ లో కానివ్వండి, మామూలుగా కూడా మీరు ఆలోచించండి, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందా, మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉందా? 99% మెంటల్ యాక్టివిటీనే ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది అంటిల్ అన్లెస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ సార్ మీరు షుగర్ ఫ్యాక్టరీలో షేర్లు కొన్నారంటే అప్పుడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అంతే తప్పితే ఈ నార్మల్ గా పనులు అనేటప్పటికి తక్కువైపోయింది, ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువైపోయింది. ఓన్లీ బ్రెయిన్ కి ఎక్కువైపోయింది. కాబట్టి ఈ బ్రెయిన్ ని మనము స్ట్రెంగ్థెన్ చేయాలి అంటే ప్రొడిజీ ప్లస్ అనేటువంటి ఫుడ్ సప్లిమెంట్ మనము ఈరోజు పిల్లలకు ఆఫర్ చేస్తూ ఉన్నాము. మెంటల్ 90%, ఫిజికల్ 10%. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. సో 90% మైండ్ తోనే, మైండ్ గేమ్ అంతా మైండ్ గేమ్, ఫిజికల్ తో కష్టమేమి లేదు అసలు, ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే, సో టు హ్యావ్ ఏ లాంగర్ అటెన్షన్. ఎందుకంటే ఈ రోజు పిల్లలకు ఏమైపోతుంది అంటే ఎక్కువసేపు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. అగైన్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మూవింగ్ ఆబ్జెక్ట్స్. ఇది వరకు మనం ఏం చేసేవాళ్ళం, ఒక ఉత్తరం కనుక మనం రాసినట్టయితే, అంటే పాత తరం, మన తరం అంటే సపోజ్ నేను 49 అండి, మీలో కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. మన తరం మనం ఏం చూసాము, ఒక ఉత్తరం రాసేవాళ్ళం. నేను కుశలము, నేను క్షేమము, మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను అని చెప్పి ఎవరో బొంబాయిలో మన అన్నున్నాడు అనుకోండి, అన్నకు ఒక ఉత్తరం రాస్తే అది చేరడానికి 10 రోజులు పట్టేది. మళ్ళీ అక్కడి నుంచి ఆయన రాస్తే నేను క్షేమంగా ఉన్నాను, మీరంతా క్షేమంగా తలుస్తాను, దీపావళి పండగ నేను మీ ఇంటికి వస్తున్నాను అని రాస్తే ఒకసారి ఆయన వచ్చే ముందు కూడా ఉత్తరం రాదు, వచ్చిన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉత్తరం వచ్చిన రోజులు మనం చూసాం. గృహప్రవేశాలకి, ఇళ్ళ పెళ్లిళ్ళకి శుభలేఖలు పంపించేవాళ్ళు. సో అప్పుడు మన దగ్గర ఏంటంటే కొంత సహనం ఉండేది, వేచి చూసేటువంటి అవకాశం ఉండేది. అలాంటి మైండ్ సెట్ తో మనందరం పెరిగాము. ఈ రోజు పిల్లలు అలా ఉండడం లేదు. ఫాస్ట్, ఒక్క సెకండ్ గనక ఏదన్నా లేట్ అయింది అనుకోండి, వాళ్ళు ఏమవుతున్నారు, దే ఆర్ టెన్స్డ్. ఓకే, సో వాళ్ళకి ఏమైపోతుంది పరిస్థితి, అవుతున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? నాకు ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇవ్వగలరా సార్? అంటే తెలుగులో చెప్పమని అడుగుతున్నారా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్? కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? సత్యకిరణ్ గారు, సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. ఇంగ్లీష్ గ్రామర్ అది కూడా మొత్తం ఉంది. ఒక తెలుగు లాంగ్వేజ్ అనేది ఉండదు సార్, ఎందుకంటే తెలుగు ఎవరు అడగరు సార్ ఆన్లైన్ లో. ఓకే, సో ఫుడ్ సప్లిమెంట్ ఈరోజు అందుకోసం అని చెప్పి మనము దీంట్లో ఆయుర్వేద శంఖ పుష్పు ఇలాంటివన్నిటికీ మనము. హలో నిమిషం సార్, నేను అడిగింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీన్స్ మీరు 9th to 10th వాట్ ఎవర్ యూ సే the subjects which you are explaining, whether you are able to only English or you will explain in Telugu also. English and Hindi sir, Hindi and English. Telugu రాదా సార్? ఎందుకంటే పీపుల్ మే నాట్ నోన్ అబౌట్, అంటే నేను కొన్ని స్కూల్కి వెళ్తే మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాడు బాగా అర్థం చేసుకోగలుగుతారు బెటర్ దాన్ ఇంగ్లీష్. అందువల్ల ఆప్షన్ ఉందా అని అడుగుతున్నాను సార్. మనం వెళ్ళేది లోకల్ కాలేజ్, లోకల్ స్కూల్స్ కాబట్టి సో మనకి ప్రిఫర్డ్, ఈవెన్ పేరెంట్ ప్రిఫర్ చేసేది కూడా అదే, స్టూడెంట్ ప్రిఫర్ చేసుకుని అర్థం చేసుకుని వాడు ఇంగ్లీష్ లో ఇచ్చేసుకోవడం వేరు. బేసిక్స్ అనేది వాళ్ళని జస్ట్ అడిగాను సార్. ఓకే
సత్యకిరణ్ గారు, దట్ ఈస్ వెరీ వెరీ నైస్ క్వశ్చన్ సార్. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నిటి వాళ్ళు తెలుగులో అర్థం చేసుకోవడానికి ఎదురికి మన పేరెంట్స్ వాళ్ళు ఎంత చూసినా కానీ ఇద్దరు పేరెంట్ కానీ లేకపోతే స్కూల్ టీచర్ కానీ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి చెప్పుంటారు. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో పిల్లలకి చూడండి, క్లాస్ అనేది జరుగుతుంది. 4th కానీ 5th కానీ 6th కానీ 10th కానీ క్లాస్ అనేది ఒకసారి జరుగుతుంది. వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు కానీ ఏదైనా కానీ కొంత అర్థమవుతుంది. కానీ బియాండ్ దట్ దే రిక్వైర్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఒకసారి కనుక కాన్సెప్ట్ అనేది పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయిందంటే తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. కాబట్టి ఫండమెంటల్ గా ఏం చేశారంటే దీంట్లో ఇంగ్లీషు హిందీ అనేది పెట్టారు కానీ తెలుగు అనేది యాడ్ చేయలేదు. ఫ్యూచర్ లో వీ మే కమ్ విత్ ద తెలుగు వర్షన్స్ ఆల్సో. బట్ సార్ చెప్పండి. అదే సత్యకిరణ్ గారు, అంటే ఇంగ్లీషు ఓన్లీ హిందీ ఉన్నాయి సార్. అయితే ఏంటంటే ఇది కంప్లీట్ యానిమేటెడ్ వీడియోస్, ఆబ్జెక్ట్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారో అవన్నీ అక్కడ విజిబుల్ కాబట్టి ఆల్మోస్ట్ సింపుల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. కాబట్టి సో తను తెలుగులో చెప్తే ఎంత అర్థం చేసుకుంటాడో పిల్లడు, అంతే రకంగా ఈ ఇంగ్లీష్ లో కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో దిస్ ఫుడ్ సప్లిమెంట్ అంటే విచ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే వీ ఆల్ ఆర్ 90% ఆఫ్ ద టైమ్స్ మనమందరము మైండ్ తోనే పనిచేస్తాము, ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ. కాబట్టి ఎప్పుడన్నా మీరు ఫుల్ స్ట్రెయిన్ లో ఉన్నప్పుడు, మైండ్ బాగా రెస్ట్లెస్ గా వర్క్ చేసినప్పుడు మీరు ఇది ఒక 2 scoops either లుక్ వామ్ వాటర్ కానివ్వండి, మిల్క్ లో కానివ్వండి యాడ్ చేసుకుని తాగి చూడండి, హౌ రిలాక్స్ యూ ఫీల్. ఓకే, so this is the time tested product. Last 5 years we are doing miracles, but we are not selling this in the stores and other things. The main reason endukante colleges lo kani leకపోతే ఎక్కడైనా కానీ ప్రైమరీ స్కూల్స్ లో కానీ లేకపోతే కిండర్ గార్డెన్ లో కానీ ఎక్కడైనా ప్రెజెంట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారానే మళ్ళీ గనక ఇది రీసేల్ వస్తే దే కెన్ ఎర్న్ మనీ అనేటువంటి ఒక సదుద్దేశంతో దీన్ని ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి ఇవ్వలేదు. ఓన్లీ అవర్ ఎడ్యూప్రైనర్స్ are going to sell this product or help the people to develop their brain strength అండి. అందుకోసం అని చెప్పి ఇది మార్కెట్ లో ఎక్కడ మనము బయటికి ఇవ్వలేదు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే రీపర్చేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎఫర్ట్ తక్కువ అవుతుంది, మన యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద వన్ ప్రోడక్ట్ వాట్ వీఆర్ హ్యావింగ్. నెక్స్ట్, దిస్ ఇస్ అ కెరియర్ కౌన్సిలింగ్ సర్వీస్. సో సైకోమెట్రిక్ టెస్ట్ అండి. దీంట్లో ఏంటంటే there is a 120 questions. There are 120 questions which will be there in English and Telugu. Questions అనేవి ఇంగ్లీష్ తెలుగులో ఉంటుందండి. ఇంగ్లీష్ లో క్వశ్చన్ అర్థం కాకపోతే తెలుగులో అర్థం అవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత 120 questions ఉంటాయి. ఈ 120 questions కంప్లీట్ చేసిన తర్వాత దే విల్ గెట్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో అన్ని ఉంటాయండి. వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి, దానికి కావాల్సినటువంటి మనము గేమ్స్ ద్వారా ఎలా దాన్ని చేయొచ్చు, లేకపోతే ఏం చేయడం ద్వారా వాళ్ళు దే కెన్ ఓవర్కమ్ దేర్ వీక్నెసెస్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఇన్ దట్ పర్టికులర్ రిపోర్ట్. అది ఒక 20 pages రిపోర్ట్ అనేది మనం ఇస్తాము. ఇదే కాకుండా వాళ్ళ కెరియర్ అంటే వాళ్ళ బ్రెయిన్ స్ట్రెంగ్త్ ని బట్టి వాళ్ళకి ఏ కెరియర్ అయితే బాగుంటుంది, వాళ్ళ యొక్క గమ్యం, ఈ గమ్యం వైపు వెళ్ళగలిగితే వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఈ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు, వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు అనేది వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాం. అదే కాదండి, సపోజ్ ఒకళ్ళు వాళ్ళ యొక్క లాజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది. ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ లో ఏ కెరియర్స్ ఉంటాయి, సుమారుగా మనం 2000 కెరియర్స్ దాంట్లో ఇస్తున్నాము. అది కాకుండా టాప్ 3 కెరియర్స్ వాళ్ళ యొక్క బ్రెయిన్ స్ట్రెంగ్త్ ని బట్టి, వాళ్ళ యొక్క అనాలిసిస్ ని బట్టి, సైంటిఫిక్ అనాలిసిస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనము టాప్ 3 కెరియర్స్ వాళ్ళ లైఫ్ లో ఈ 3 అయితే, అంటే 10 స్వీట్లు ఉన్నాయి, 10 స్వీట్లు బాగానే ఉంటాయి, తింటే అన్ని బెల్లంతోనో పంచదారతో చేస్తారు, 10 బాగానే ఉంటాయి, అందులో ఏ స్వీట్ ఇంకా బాగుంటుంది అంటే ద బెస్ట్ అనేది 1 to 3 అనేది కూడా మనం వాళ్ళకి ఇస్తామండి. సో దట్ అంతేకాదు దీంట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీ ఉన్నాయి, దీంట్లో ఇక్కడ స్టార్ట్ చేస్తే జర్నీ ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ జర్నీ వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్స్ ఎలా ఆపర్చునిటీస్ వస్తాయి, ఇక్కడ ఇండియాలో ఏమున్నాయి, అబ్రాడ్ లో ఏమున్నాయి, దీనికి స్కాలర్షిప్లు ఏమైనా వస్తాయా, స్కాలర్షిప్లు ఎప్పుడెప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ కి ఎప్పుడు అక్కడ సీట్స్ ఓపెన్ అవుతాయి, ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది, అన్ని అంశాలు వాళ్ళ ఫోన్ కూడా SMS వస్తూ ఉంటాయి.
వాళ్ళకు డాష్ బోర్డ్ ఇస్తాము. దట్ ఈస్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ దే కెన్ అండర్గో. ఎక్స్క్యూజ్ మీ, సంథింగ్ ఇస్ రిటన్. కెరియర్ కౌన్సిలింగ్ అండి 9th 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి సార్, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి ఏ గ్రూప్. ఎస్ సార్, అదే మన ఫోకస్ అంతా అదే. 9th 10th ఈవెన్ ఇంటర్మీడియట్ ఆల్సో, +1 +2. ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ ఏంటంటే 10th ఇంటర్ వాళ్ళకి మనం ఎక్కువ ప్లాన్ చేద్దామండి అని వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. ఇంకా కొంత వాళ్ళు విధి విధానాల్లో కొంత మార్పులు అడుగుతున్నారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఏవో ఉంటాయి కదా, వాళ్ళ ఎంబ్లమ్స్, వాళ్ళ లోగోస్, సంథింగ్ ఏదో వాళ్ళ సపరేట్ పేరు ఏదో అడుగుతూ ఉన్నారు. సో దానికి కూడా మనం చేస్తూ ఉన్నాము. త్వరలో అది కూడా మనం చూస్తాం. సో వాళ్ళు ఏ కాలేజీలో అడ్మిషన్ అయితే బాగుంటుంది, గవర్నమెంట్ లో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ అంటే ఆటోమేటిక్ గా ప్రైవేట్ వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, దాంట్లో అవకాశాలు ఏమున్నాయి అనేది డాష్ బోర్డ్ ఉంటుంది. దట్ ఈస్ ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, లేదు మేము ఏదైనా ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే దానికి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాము. దానికి కూడా కన్సల్టెన్సీ ఉంది మనకి. అబ్రాడ్ లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ యూనివర్సిటీలు ఉన్నాయి ఏంటని కూడా మనం వాళ్ళకి తెలియజేయటం జరుగుతుంది. ఇది మొత్తము వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ ది కెరియర్ కౌన్సిలింగ్. నెక్స్ట్ స్కోబాటిక్. ఇదేంటంటే అసలు ఐఐటి, జేఈఈ కానీ నీట్కి కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైంలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ ఎలా ఉంది, ఎంత టైం తీసుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం, ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది, వాళ్ళు ఓన్లీ ఆన్సర్లు ఇవ్వటమే కాదు, ఎలా చేస్తున్నారు అనేది కూడా పూర్తి అనాలిసిస్, 360 degrees అనాలిసిస్ మనము వాళ్ళకి టెక్నికల్ గా ప్రొవైడ్ చేస్తాము. ఈ సబ్జెక్ట్ లో మీరు ఇంత టైం ఎక్కువ తీసుకుంటున్నారు, ఈ క్వశ్చన్ లో అంటే మలాన్ సబ్జెక్ట్ లో మీరు ఎక్కువ టైం తీసుకున్నారు, మలాన్ సబ్జెక్ట్ లో తక్కువ తీసుకున్నారు, ఈ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది, యు ఆర్ స్కోరింగ్ దిస్ మచ్ అనేది పూర్తి వివరాలతో మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. తద్వారా ఏమవుతుందంటే ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకొని కొంత దాని మీద ఎక్కువ వర్క్ చేయడం ద్వారా వాళ్ళు ఈజీగా ఆ యొక్క ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. This is brief about the different products what we are having. Now, coming to the question, ఎవరైనా కానీ ఈ యొక్క కెరియర్ ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎలా జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా కానీ ఈ ఎడ్యుప్రెనర్ గా ఈరోజు తన కెరియర్ ని స్టార్ట్ చేయాలి అంటే ద కలర్ఫుల్ కెరియర్, ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్, జస్ట్ దే నీడ్ టు పే 5,400 rupees. ఈ 5,400 rupees పే చేసిన తర్వాత వాళ్ళకి 22 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆన్లైన్ వర్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, పర్ డే 2 hours, విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 22nd or 23rd of this month. ఈ నెల 22 నుంచి కానీ 23 నుంచి కానీ ఈ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఈ ట్రైనింగ్ లో మనం ఏం చెప్తాము అంటే అసలు పేరెంటింగ్ అంటే ఏంటి. సో వన్స్ యు ఆర్ కంప్లీటెడ్ దిస్ పేరెంటింగ్ ట్రైనింగ్, యూ కెన్ స్టార్ట్ యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్. ఈరోజు మనకి సుమారుగా 10,000 మంది పేరెంటింగ్ కోచెస్ ఉన్నారు అక్రాస్ ఇండియా, మన డీప్ అనే దాంట్లో. ఓకే, అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. మనకి ఢాకాలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. సో అన్ని దేశాల్లో కలిపి మనకి సుమారుగా ఈ పేరెంటింగ్ కోచెస్ ఉన్నారు. ఈ పేరెంటింగ్ మీరు కోచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్, యూ కెన్ ఆఫర్ యువర్ సర్వీసెస్ త్రూ ఈ లెర్నింగ్ టు ద స్కూల్స్. ఓకే, ఇండివిజువల్ గా చేయొచ్చు, లేదంటే స్కూల్స్ మొత్తానికి చేయొచ్చు. అది ఒకటి ఉంది. నీట్ జేఈ ఇంజనీర్ కాలేజెస్ ను మనం టైప్ కనుక తీసుకుంటే తద్వారా మనము నీట్ జేఈకి ఆ యాప్ ని మనము వాళ్ళకి చేయొచ్చు. కొన్ని కిండర్ గార్డెన్ స్కూల్స్ కానీ లేకపోతే ప్రైమరీ స్కూల్స్ కానీ మనం ఫోకస్ చేయగలుగుతుంటే ఈ బ్రెయిన్ ఫుడ్ సప్లిమెంట్ అనేది వాళ్ళకి మనము ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే వన్స్ దే ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్స్, దెన్ దే నెవర్ లీవ్ దిస్ ప్రోడక్ట్ అట్లీస్ట్ టిల్ ద ఏజ్ ఆఫ్ 10 years టు ది కిడ్, మినిమం 10 years. ఆ తర్వాత ఇంకేదంటే అన్ని తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఓకే అనుకోవచ్చు, కానీ బట్ 10 years దాకా ఐ కెన్ గ్యారంటీ యూ నోబడీ విల్ లీవ్ వన్స్ దే టెస్టెడ్ దిస్ ఫుడ్. ఓకే, ఏమండి మాకేమనిపిస్తుందండి, ఈ 5,400 రూపాయలు కట్టి కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏదైనా ప్రోడక్ట్, సపోజ్ ఈ బ్రెయిన్ ఫుడ్ కానివ్వండి, కెరియర్ అసెస్మెంట్ కానివ్వండి, ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ కానివ్వండి, నీట్ జేఈ కానివ్వండి, ఆ వర్త్ కి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ బ్రెయిన్ ఫుడ్ అనుకోండి, ఈ 1,200 rupees అంటే ఈ 1,200 rupees కి ఎన్నైతే ప్యాకెట్స్ వస్తాయో అన్ని ప్యాకెట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
అవి మీరు మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు వాడుకోవచ్చు, లేకపోతే ఎలా అయినా మీ ఇష్టం. నెక్స్ట్ వన్, 22 రోజులు ట్రైనింగ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ మీకు వస్తుంది అంటే మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో 5,400 రూపీస్, ఇమ్మీడియట్లీ యు ఆర్ ఎర్నింగ్ దట్ 5,400 రూపీస్. Post that whatever you are doing, that is all the extra income, that is the added advantage for you. Next, ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, మీరు ఇక్కడ 50% is your money and rest is the organization money. Career counseling. Fine. So ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు సపోజ్ ఈ 1,200 రూపాయలు కనుక మీరు ఈ ప్రోడక్ట్ ని ఇచ్చేసారనుకోండి, సుమారు ఒక 500 రూపాయలు దీంట్లో మీ మార్జిన్ ఉంటుంది. ఒక కస్టమర్ ని ఒకసారి పట్టుకున్నారంటే దట్ ఈస్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఫ్యూ ఇయర్స్. అలానే కెరియర్ అసెస్మెంట్ ఒకసారి మనం చేసాము అంటే, అండ్ యు ఆర్ ద పేరెంటింగ్ కోచ్, ఫర్ అసెస్మెంట్ ఇట్ ఈస్ 2,100 వీఆర్ చార్జింగ్. ఇన్ దట్ యూ విల్ బి గెటింగ్ 1,100 రూపీస్. మీ పీస్ ఆఫ్ మనీ ఇట్ ఈస్ 1,100 రూపీస్. అలా ఈ లెర్నింగ్ లో కానివ్వండి, ఏదైనా సరే 50% యూ విల్ బి గెటింగ్ వాట్ ద బిజినెస్ యూ ఆర్ జనరేటింగ్, దట్ ఈస్ యువర్ మార్జిన్. అండ్ ద పేరెంటింగ్ ఈస్ అన్ ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. కెరియర్ అసెస్మెంట్ ఫస్ట్ టైం మనం కౌన్సిలింగ్ ఇస్తాము, తద్వారా ఇంకా ముందుకు కనుక కౌన్సిలింగ్ వాళ్ళు కావాలి, ఇంకా కొంచెం చేయాలి అనుకుంటే దట్ యూ కెన్ చార్జ్ సంథింగ్ ఎక్స్ట్రా ఫ్రమ్ దీస్ పీపుల్. సో విత్ ఆల్ దిస్ ప్యాకేజ్ 5,400 and 5,500 rupees worth of the products are giving you free, that you can utilize for your own. Suppose మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 7th క్లాస్ చదువుతున్నాడు, ఈ 5,400 రూపీస్ కి ఈ లెర్నింగ్ నేను 7th క్లాస్ మాడ్యూల్ తీసేసుకున్నాను అనుకోండి, దట్స్ ఇట్స్ ఓవర్ ఫర్ మీ. నా పిల్లవాడికి 2 సంవత్సరాలు నేను ఫ్రీగా వచ్చినట్టే కదా నాకు. అండ్ ఐ కెన్ డూ ద బిజినెస్, వాట్ ఎవర్ ద బిజినెస్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గెటింగ్ 50% ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో 22 days ట్రైనింగ్. I can ensure you, మీరు 22 రోజుల పాటు ఈ ట్రైనింగ్ రోజు 2 గంటలు అటెండ్ అయిన తర్వాత you will feel that I have learned more than 1 lakh rupee worth of knowledge. ఎందుకంటే నాలెడ్జ్ ని కొలవడానికి కొలబద్దేం ఉండదు, లీటర్లో కేజీ లెక్కన కొలవలేం. కాబట్టి నేను ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలను, బికాస్ బీయింగ్ ఎ ట్రైనర్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ లాస్ట్ 25 years, I can tell you one thing very, very proudly. Once you attend this training program, you will feel that yes, I am empowered అనేది 100% మీకు తెలుస్తుంది. మీరు పేరెంట్ గా ఉన్నప్పుడు ఏమేం చేంజెస్ నేను చేసుకోవాలి అనేది తెలుస్తుంది. Above all, you will get the certificates. All for the each and everything, you will get the certificate. Once you will get the certificate from the DEEP, it is a registered organization and it is one of the biggest organization in India as a parent in the parenting front. So you will be treated as a certified parental coach. Okay, this all is providing you at the cost of only 5,400 rupees. Okay friends, సో ఇక్కడ ఏంటంటే మనం బ్రతకటం కాదు, మనం సంపాదించుకోవడం కాదు, భావి తరాలకి మనం టార్చ్ బేరర్స్ గా నిలవబోతున్నాము. ఇటువంటి ఆపర్చునిటీ ఓన్లీ కొంతమందికి మాత్రమే వస్తుంది. చాలా మంది చాలా వ్యాపారాలు చేయొచ్చు, కానీ ఆ వ్యాపారాలు ఆ పూటకే ఆ రోజుకి. కానీ మీ వ్యాపారం అలా కాదు, మనము మన తర్వాత కూడా. ఎందుకంటే మీరు ఒక పిల్లవాడికి మంచి కెరియర్ ఇవ్వగలిగితే మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. మీరు మంచి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఆ పేరెంట్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎస్, దిస్ ఇస్ ద పర్సన్ ఎనేబుల్డ్ మై పేరెంటింగ్ బిహేవియర్, లేకపోతే ఎలా ఉండాలి, ఏం చేయాలని. అలానే ఒక స్కూల్ కనుక మీరు మంచి రిజల్ట్ ఇవ్వగలిగితే దెన్ దే రిమెంబర్ యూ ఫర్ దేర్ లైఫ్ టైం. సో ఈ యొక్క అవకాశము కేవలం కొంతమందికి మాత్రమే వస్తుంది. అందులో మీరు ఒకరైనందుకు ఐ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ దిస్ సచ్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ కమింగ్ ఆన్ దిస్ ఫెస్టివల్ డే to attend and to change the lives of the others. Okay, with this my presentation is over. If you have any questions, you can unmute yourself and you can ask. Next 5 minutes I will answer all your questions, whatever the questions you are having. Okay, Srinivasrao garu. Sir. Okay, so this all from my end. So anything from your end or your team, they can ask the questions. I will try to
clarify each and every question before we enter into the edupreneur journey. Everything should be crystal clearly clarified. Yes. వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. ఈరోజు మీరే చెప్పారు, ఒక ఎడ్యూప్రెనర్ గా మనం కనుక జీవితం స్టార్ట్ చేయాలంటే మినిమం 25 lakhs కావాలి. అలా కాకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో అది వేరే విషయము. ఈరోజు ఫెస్టివ్ డే, టచ్ వుడ్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ ఎర్నింగ్ 3 lakh rupees per month with this kind of the concept. The Manish, his income is in crores per year. Crores. Okay, so డబ్బు ఒక్కటే ప్రధానం కాదండి, సాటిస్ఫాక్షన్ కూడా. జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్, ఈ రెండు కావాలి. ఎందుకంటే మనం చేసే వృత్తి మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఉండాలి. ఒక్కసారి కనుక మనం ఆత్మావలోకనం చేసుకుంటే, ఎస్ ఐఎమ్ నాట్ చీటెడ్ ఎనీవన్, ఐ హావ్ నాట్ డన్ ఎనీ ఫ్రాడ్, ఐ హావ్ helping the people. When I'm helping the people, I will get more happiness. When I am getting the more happiness along with money, what else do we want in the life, you tell me? Okay, so this is all from my hand. Wish you all the best. ఈ రంగుల దీపావళి రోజు మీ జీవితంలో కూడా రంగుల్ని అలుముకొని ఈ యొక్క కెరియర్ ని మీరు చూస్ చేసుకున్నందుకు I wish you each one of you a great success. And one thing I can guarantee you, throughout your journey, we will hold your hand and we will help you to earn more, to come with the beautiful colors. నెక్స్ట్ దీపావళికి మీరే చెప్తారు, ఎస్ అండి ఈ దీపావళి నా జీవితంలో తొలి దీపావళి అని చెప్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు లంతా శ్రీనివాస్ గారు ఈ ప్రోడక్ట్స్ యొక్క ఎలా ఉంటుంది ఎడ్యుఎడ్జ్ ప్రో అనేది వీడియో లింక్ షేర్ చేయమని చెప్పాను, ఆల్రెడీ సార్కి పంపించాను. సార్ మీతో షేర్ చేస్తారు, చూడండి. యూ విల్ లవ్ దిస్. ఓకే, ఎందుకంటే కొన్ని లక్షల మంది వాడుతున్నారు మన ప్రోడక్ట్. దే సేయింగ్ దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది awesome videos you are prepared. Okay, so anything else you have, please ask me. I done from my end. అందరినీ మళ్ళీ 22 తారీఖు ఆన్లైన్ ట్రైనింగ్ లో మిమ్మల్ని అందరినీ కలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా తపాసులు కాల్చండి, జాగ్రత్తగా పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఈ దీపావళిని మీ జీవితంలో మరోలేని దీపావళిగా మార్చుకోండి. దిస్ ఇస్ మై ఓన్లీ హంబుల్ అడ్వైజ్ ఐ కెన్ డూ. ఎందుకంటే మనం ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు, కానీ తృప్తి, ఇంకొకరికి సహాయం చేసామనేటువంటి ఆనందం, ఈ రెండు కలిసిందే ఈ దీపావళి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. I wish you all the best. Once again, have a great day ahead. Bye bye. Right. Thank you.